హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. నేను ఇవాళ మీకు స్పైస్ బాక్స్ ఆర్గనైజేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటిది స్పైస్ బాక్స్ ఆర్గనైజేషన్ ఏంటి అనుకుంటున్నారా? స్పైస్ బాక్స్ లేకపోయినా సరే మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే స్పైస్ బాక్స్ కాదండి, మామూలుగా ఇంట్లో ఉన్న ఒక బాక్స్. ఆ బాక్స్లో ఇలాంటి చిన్న చిన్న బాక్సులు పెట్టి ఇంకా చిన్న చిన్న బౌల్స్ పెట్టి అరేంజ్ చేసుకున్నాను. మన ఇంట్లో స్పైస్ బాక్స్ లేకపోయినా సరే ఇలాంటి కొంచెం పెద్దగా ఉన్న బాక్స్ తీసుకుని అరేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్గా స్పైస్ బాక్సే, అది డైలీ వాడుతూ ఉంటాను. కారం, ఉప్పు, పసుపు, తాలింపులు, మెంతులు అన్నీ మాట. ఇదైతే రియల్గా స్పైస్ బాక్స్ కాదు. ఇలాంటివి 2 స్పైస్ బాక్స్లు ఇంట్లో కనుక మెయింటైన్ చేస్తే కిచెన్ అనేది మెస్ అవ్వదు. జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ టైం సేవ్ అవుద్ది, మంచిగా త్వరగా వంట చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళకైతే కిచెన్ మెస్సీ అవ్వింది, అబ్బా మళ్ళీ తర్వాత నేను అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలనేది ఉండదు. ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టేసి మనం ఏం కావాలంటే అవి ఈజీగా అందులోంచి తీసి స్పూన్తో వేసేయడమే, అంతే. మనం అది తీయాలి, ఆ జార్ తీయాలి, ఈ జార్ తీయాలని లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి కదా, ఇంకా అటు ఇటు తిరగకుండా ఇందులోంచి తీసేసి అందులో కూరలో వేసేస్తాం, అంతే కదా. కూరలో వేసేస్తాం, కూర ఈజీగా అయిపోద్ది, టైం సేవ్ అవుద్ది, మంచిగా బాగుంటుంది కూడా. మనకి టెన్షన్ ఉండదు, ముందు టెన్షన్ ఉండదు, అబ్బో టైం అయిపోతుంది, ఆఫీస్ టైం అయిపోతుంది, పిల్లల స్కూల్ టైం అయిపోతుంది అని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో కొంచెం అలవాటు అవ్వదు, కానీ తర్వాత బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది ఇలా మెయింటైన్ చేయడం వల్ల. ఇవైతే ఇందులో నేను అన్నీ యాలకులు, లవంగాలు, ఇంకా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి పెట్టానమాట. ఎందుకు అంటే ఇందులో బాక్స్లో ఉంటే కొంచెం ఫ్లేవర్ అనేది పోదు కదా. ఇది కొంచెం చూడండి బాక్స్, ఇది బాక్స్లో నేను అలా అరేంజ్ చేసుకున్నాను. అంత పెద్ద బాక్స్లో అయితే మనం రైస్కి వాడడం కదండి, అందుకే ఇలా అరేంజ్ చేశాను. ఇంకో చిన్న చిన్న బాక్సులు పెట్టాను. అలా పెట్టకపోయినా సరే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి, చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలైనా సరే పెట్టుకోవచ్చు. మనం చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవి మనం దేనికి వాడాలో కూడా అర్థం కాదు. ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది నిజంగా. ఇలా వాడండి ఒకసారి, చూడండి. ఇదిగో వామ్ గిన్నె, ఇదో గిన్నె, అందులో ఫిట్ అయ్యి మన దగ్గర ఒక చిన్న దగ్గర నుంచి చాలా గిన్నెలు ఉంటాయి. ఇంకో అది ఆ గిన్నె అలా పెట్టమాట. ఇదైతే బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి చిన్న చిన్నవి కదా, 10 రూపీస్ అంతే. ఆ 10 రూపీస్తో అలా అరేంజ్ చేశాను. అందులో ఉన్న అరోమా పోదు అని చెప్పేసి చిన్న చిన్న గిన్నెలైనా పెట్టచ్చు. ఇందులోనేమో వెల్లుల్లిపాయలు నేను చేశాను. ఇదైతే డైలీ వాడతాను నేను, డైలీ వాడే బాక్సు, అందుకే ఇందులో అవి పెట్టాను. అలా కాకపోయినా ఇదైనా వాడతాను. రెండు ఓపెన్ చేసి వంట చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇది బాక్స్. ఇంట్లో పోపులు పెట్టే స్పైస్ బాక్స్ ఉంటే హెల్త్కి చాలా మంచిది అంటారు. అందులో ఉన్న హెల్త్కి మంచిది అయినవి చాలా ఉన్నాయి అసలు. వాము, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, ఇంకా అన్నీ అసలు హెల్త్కి చాలా మంచిది కదండి. అవి హెల్త్ పాడవకుండా ఉండాలి అంటే ఇంట్లో మసాలా బాక్స్ మెయింటైన్ చేయాలి, పోపులు పెట్టే ఉండాలి. పోపులు పెట్టిలో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తే మన హెల్త్ పాడవదు అంటారు కదా. అందుకని చెప్పి మీరు ఇలా అరేంజ్ చేసుకోండి. నిజంగా మీకు టైం సేవ్ అవుద్ది, టెన్షన్ ఉండదు, బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.